Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా మోకరించండి. రండి ఆరాధించదం దేవాది దేవుని. పూర్ణ హృదయముతో ఆరాధిస్తున్నాం దేవా. వ్యాధులం బాధలం రోగము బంధకాల నుంచి విడిపించేవాడవు నువ్వే. ఎవరి రికమెండేషన్ లేకుండా అన్ని కార్యాలు జరిగించేవాడవు నువ్వే దేవా. ఆ దేవుని సన్నతిలో మోకరించి చేతులు రెండు జోడించి ఈ దివస ప్రసాదం వైపు కళ్ళెత్తి ఈ పాటను పాడుకుంటాం. రండి ఆరాధించదము, అందరూ కలిసి పాడదము. ఆ ఘనత మహిమ అన్నీ కూడా దేవునికి చెల్లించదము. ఈ పాట పాడుకుందాం. ఈ దినమంతా దేవుని పాదాల చెంత సమర్పించి రెండి ఆరాధించేదం దేవాది దేవుని. రెండి కీర్తించేదం రాజాధిరాజుని. చేతులం పైకి లేపి శిరములు వంచి క్రీస్తునాథుని. అందరూ కూడా అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. అందరూ కూడా చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా
అలాగే దేవుని సన్నిధిలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ హృదయముతో స్తుతిస్తూ పెదవులతో ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఆదివారం మరొకసారి సమర్పించండి. బిడ్డ, నీకోసం వెంచేసి ఉన్న యేసయ్య సన్నిధిలో ఈ ఆదివారాన్ని పూర్తిగా సమర్పించు. కళ్ళు మూసుకొని దేవా, ఎవరిదికి చూడకుండా కళ్ళు మూసుకుని నీ కోసం ప్రార్థన చేయండి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. ఈరోజు యేసయ్య ఓదార్పుగా, శక్తిగా, బలముగా, అభిషేకమా నీ ఇంటికి రావాలని కోరుకుని ప్రార్థన చేయండి. బిడ్డలారా, వాక్యం బోధించే గురువుల కోసం ప్రార్థన చేయండి. పాటలు పాడుతున్న గాయక బృందం కోసం ప్రార్థన చేయండి. నీ తోడి సోదరి సోదరులు ఎంతో మంది దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసుకుంటూ గంటలు గంటల ప్రయాణం చేసి ఈ ఆలయంలో ఉన్నారు. దేవా, వారందరినీ కూడా ఆశీర్వదించము, వారందరినీ కూడా దీవించము. దేవా, మనసారా కోరుకుందాం. సకల దూతల అతి దూతల మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుందాం. సెయింట్ మైకిల్, సెయింట్ గేబ్రియల్, సెయింట్ రాఫాయల్, సెయింట్ బెనడిక్ట్, డామినిక్, సెయింట్ పీటర్, సెయింట్ పాల్, సెయింట్ అగస్టిన్, సెయింట్ అర్నోల్డ్, సెయింట్ అల్ఫోన్సా, సెయింట్ మదర్ తెరేసా, సెయింట్ డొమినిక్ సావియో, సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, నవృంద మలాఖ బృందములారా, సకల దేవదూతలారా, సకల పునీతులారా, ఈ సమయము మీ బిడ్డల కోసం, మా కోసం ప్రార్థన చేయండి. అమ్మా, మీ కుమారుడు యేసు క్రీస్తు ఆదిలో ఉన్న దేవుని యొక్క వాక్కు మాంసమై వచనమై తల్లి మరియ గర్భములో మాంసమై అవతరించాడు. ఆ వాక్కును ఈ లోకానికి తీసుకువచ్చిన అమ్మ, ఆ దేవుని యొక్క వాక్కు మేము ఈ బిడ్డలు అందరూ ధ్యానించబోతూ ఉండగా ఆ వాక్కు ఈరోజు మాకు శక్తిగా, ఓదార్పుగా, బలముగా, స్వస్థతగా, విడుదలగా పంపించమమ్మా. మా కొరకై ప్రార్థన చేయమమ్మా. కుడి చేతిని పైకిలెత్తి ప్రార్థన చేద్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమున ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ రోజు దేవుడు మాకు ప్రసాదించినందుకు చప్పట్లతో ప్రభువును మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా, స్తోత్రం దేవా, మహిమ అందుకో దేవా. మాతో నివసించువాడా, సింహాసనం ఆశీర్వాడవాడా, దివ్య సప్రసాదములు వెంచేసి ఉన్నవాడా, మాతో మాట్లాడుతున్నవాడా, మీ మహిమతో నింపువాడా, స్వస్థత విడుదల కలిగించువాడా, నీకే స్తోత్రమయ్యా. మహిమ గల దేవుడు నీవే దేవా. నువ్వు తప్ప మరొక దేవుడు మాకు లేదు దేవా. నువ్వొక్కడవే ప్రభు, నువ్వొక్కడవే రాజాది రాజు దేవా. ఈ విశ్వాసం అలా కలిగించు. స్తోత్రం, 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 స్తోత్రం. మీ దగ్గర నేను చెప్పాను కదా, ప్రతి ఆదివారం చాలా ఇబ్బందులు ఉన్నవారు వస్తారు. మీరు వాళ్ళని చూస్తారా, యేసయ్యని చూస్తారా చెప్పండి? వాళ్ళు చూడాలంటే చాలా ఈజీ. ఆ రోడ్డు దగ్గరికి వెళ్తే చాలామంది ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని ముందు
కృతజ్ఞత సంతోషముతో ఉండాలి. ఎందుకంటే వారిని పట్టే సాతాను నిన్ను పట్టుకోలేదు కాబట్టి. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రియబిడ్డలారా, ఈరోజు కేవలం 3 దేవుని యొక్క వాక్యాలు మాత్రం మనం ధ్యానిస్తాం. అదేంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 28, 29 and 30. ఈ 3 వాక్యాలు, ఈ 3 అంశాలు మాత్రమే మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఒకసారి వాక్యం వింటామా? భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. Come to me, all you are weary and carry heavy burdens. I will give you rest. For my yoke is easy and my burden light. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఎలా పొందుకుంటాం? ఈ ఒకటే మన ధ్యాన విషయం. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఎలా పొందుకుంటాం? దేవుని సన్నిధిలో శాంతిని ఎలా పొందుకుంటాం? దేవుని సన్నిధిలో మన సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి? గుడికి వస్తే నా సమస్యలు తీరిపోవాలంటే నేను ఏం చేయాలి? ఈ సీక్రెట్ ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అంటే కొంతమందికి ఆదివారం గుడికి వస్తే ఏం చేయాలో తెలియదు. అందువల్ల ఏం చేస్తారు? కాసేపు ఇక్కడ కూర్చుంటారు, తర్వాత దురద, అటు చూస్తారు ఇటు చూస్తారు, మధ్యలో ఒక మొబైల్ ఫోన్ వస్తుంది, అది ఎత్తుకుని బయటకు వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. పక్కన కొంతమంది అమ్మాయిలు ఉంటే అటు చూస్తారు ఇటు చూస్తారు, అబ్బాయిలు ఉంటే అటు చూసి ఇటు చూసి కూర్చుంటారు. రకరకాల ఆలోచనలు మనసులో వస్తాయి పోతాయి. మధ్యలో 10 సార్లు వాచి చూస్తారు. భోజనం ఎప్పుడు పెడతాడా, పప్పు ఉందా, కూర ఉందా, అన్నం ఎట్లా ఉండదో ఇని ఆలోచించు కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి దేవుని ఆలయంలో కూర్చున్న దురద వచ్చే వారికి, రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తున్న వారికి దేవుని ఆలయంలో ప్రార్థన చేయటానికి అంత ఇష్టము, లేదా ఆదివారం గుడికి వస్తే ఇన్ని గంటలు ఏం చేయాలో అని తెలియదు. అలా ఉన్నవారు కూడా ఉన్నారు. వీ డోంట్ నో వాట్ టు డూ. అమ్మా ఇన్ని గంటలా, ఎమ్మో దండం పెట్టి పోతాం కానీ ఇన్ని గంటలు నేను కూర్చోలేను. ఎంత ఈజీ. దండం పెట్టి పోతాం కానీ ఇన్ని గంటలు కూర్చోలేము. అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఎలా అంటారు? స్వామి వాచ్ చూడలేదు, 3 గంటలయిందా, 2:30 అయిందా, ఎట్లా సమయం గడిచిపోయిందో తెలియదు స్వామి, ఎంత ఆనందం అనుభవిస్తూ ఉన్నాము. అలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు? సేమ్ ఒకే ఆలయంలో. ఈ ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు? దగ్గర కూర్చున్నారు. ఇద్దరు ఒకే వ్యక్తి చెప్పే పాట, లేదా ఒకే చెప్పే వ్యక్తి పాడే పాట వింటున్నారు, ఒకే వ్యక్తి చెప్పే వాక్యం వింటున్నారు. ఏ తేడా లేదు. కానీ ఒక వ్యక్తికి బోరు కొడుతుంది, ఇంకొక వ్యక్తికి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఒక వ్యక్తికి దురద పుడుతుంది, ఇంకొక వ్యక్తికి ఎప్పుడా అని అనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తికి ఆనందం కలుగుతుంది,
ఇంకొక వ్యక్తికి వాచ్ చూడాలనిపిస్తుంది. అందువల్ల ప్రియబిడ్డలారా, ఈరోజు చెప్పబోయే వాక్యం చాలా వినండి, శ్రద్ధతో వినండి. దేవుని సన్నిధిలో ఆదివారం విశ్రాంతిని ఎలా పొందుకుంటాం? హౌ డు వి స్పెండ్ ఎ సబత్ డే? ఎందుకు ఈ తేడాలు వస్తూ ఉన్నాయి? వై దెర్స్ ఎ డిఫరెన్స్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం 28వ వచనం మళ్ళీ చదవండమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకే ఒక వాక్యం వచనం. అదేంటంటే 28వ వచనం, మాథ్యూ 11:28. భారముచే అలసి సొలసియున్న. చాలు. అక్కడ 2 వాక్యాలు ఉన్నాయి, 2 వచనాలు ఉన్నాయి. ఏమిటి? ఒకటి అలసి, ఒకటి సొలసి. అలసిపోవటం అంటే ఏంటమ్మా అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఆర్ ఫీలింగ్ వెరీ అండ్ టైర్డ్? అలసిపోవటం మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యేసు క్రీస్తు చూపిస్తున్నటువంటి ఒక మీనింగ్ ఉంది. నేను అలసిపోయాను. చాలా పనులు చేస్తూ మనం అలసిపోవచ్చు. We may feel tired doing so many things. ఒక జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాను, అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఎక్కడ ఏంటి డీటెయిల్స్ ఏమి చెప్పను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి, మంచి పేరు గల వ్యక్తి కాబట్టి ఏ డీటెయిల్స్ చెప్పను, సంఘటన మాత్రం చెప్తాం. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తంగా వచ్చాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నేను పైన రూమ్లో కూర్చున్నా. ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ ద టాప్. నాకు ఫోన్ వచ్చింది, ఫాదర్ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కిందకి దిగి వస్తే 2-3 తుపాకీలు, గన్ను, బాడీగార్డ్స్ అందరు ఫుల్. అక్కడ ఎమ్మెల్యే మాత్రం కనపడలా. ఎమ్మెల్యే ఈజ్ నాట్ సీన్, బాడీగార్డ్స్, గన్మెన్, తుపాకీ అందరు ఉన్నారు అక్కడ. ఎమ్మెల్యే ఎక్కడ నేను అడిగాను. ఫాదర్ ఎమ్మెల్యే గుడిలో ఉన్నారు. చూడు, ఎమ్మెల్యే ఎక్కడ? ఎమ్మెల్యే చర్చిలో ఉన్నారు. తుపాకీ పట్టుకున్న వాళ్ళు, బాడీగార్డ్స్ అందరూ బయట. కాసేపు తర్వాత ఆమె బయటకు వచ్చింది. షీ కేమ్ అవుట్. ఆ స్త్రీ, ఫాదర్ మీతో కొద్దిగా మాట్లాడాలి. నేను కౌన్సిల్ లోపల తీసుకెళ్ళా. నాకు కూడా సెక్యూరిటీ గార్డు. కౌన్సిల్ లోపల నేను కూర్చున్నా, బయట 3 బాడీగార్డ్స్, తుపాకీలు, గన్నన్ని పట్టుకుని స్టాండింగ్ అవుట్ సైడ్. ఈ ఎమ్మెల్యే ఒక అలవాటు తనకుంది. ప్రతిరోజు ఒక పేజ్ బైబిల్, ఒక పేజ్ ఖురాన్, ఒక పేజ్ భగవద్గీత చదువుకుంటూ వచ్చే అలవాటు. ఏమేమి చదువుతారు? ఒక పేజ్ బైబిల్ చదువుతారు, 1 పేజ్ ఖురాన్, 1 పేజ్ భగవద్గీత. ఇది 3 చదివే అలవాటు ఎవరికి? ఎవరికమ్మా? ఎమ్మెల్యేకి. నేను అడిగాను, అమ్మా మీరు ఎందుకు ఇది 3 చదువుతారు? కొంతమంది అంటారు, ఒక్క దేవుడు సహాయం చేయకపోతే రెండోవాడు చేస్తాడు, రెండవ దేవుడు సహాయం చేయకపోతే కనీసం 3వ వాడైనా చేస్తాడు. అందుకే 3 పట్టుకుంటే ఎక్కడైనా ఒక్క దిక్కు నుంచి నాకు సహాయం వస్తుంది. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారా? లేదు, నాకు బాగా తెలుసు. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. ఇఫ్ వన్ గాడ్ డజంట్ హెల్ప్, నెక్స్ట్ గాడ్ విల్ హెల్ప్. ఇఫ్ దిస్ గాడ్ డజంట్ హెల్ప్, ద థర్డ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఎవరో ఒకళ్ళు 3లో నాకు సహాయం చేస్తారు. ఈ ఎమ్మెల్యే దానికోసం కాదు చదివేది.
ఈమెకి ఒకే ఒక లక్ష్యం, సత్యం ఎక్కడ ఉంది, ఎవరు నిజమైన దేవుడు, ఏ దేవుని దగ్గర ఆశీర్వాదాలు నేను పొందగలుగుతాను, ఏ దేవుడి దగ్గర విశ్రాంతి పొందగలుగుతాను, ఈ సత్యం ఏమిటో తెలుసుకోవటానికి రోజు ఒక పేజీ బైబిల్, ఒక పేజీ ఖురాన్, ఒక పేజీ భగవద్గీత చదవటం మొదలుపెట్టింది. ఇలా చదువుకుంటూ ముందుకు వచ్చినప్పుడు ఆమె ఒక ఇబ్బందులో పడ్డారు. కారణాలు ఏం చెప్పము, ఐ డోంట్ సే ద రీజన్. ఆమె ఆరోగ్యం పాడైపోయింది, రాత్రి నిద్ర లేదు, చాలా అలసి సొలసి తాను చేయవలసినటువంటి పనులు చేయలేకపోతున్న ఒక పరిస్థితి, గుండె బరువెక్కినట్లు, ముఖమంతా పీకిపోయినట్లు, ఎప్పుడు నిద్ర ఆవలించి వచ్చినట్లు ఆమెకి అనిపించటం మొదలుపెట్టింది ఒక కారణం వల్ల. అయితే భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడు చదువుతున్న ఈ స్త్రీ ఈ 3 దగ్గరికి వెళ్ళారు. చివరికి ముత్తంగి చర్చికి వచ్చారు. నాతో కాసేపు మాట్లాడి, ఫాదర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. నేను ఆ ఎమ్మెల్యే తల మీద చేయబట్టాను. కళ్ళు మూసుకోండమ్మా, ప్రే చేస్తాం, క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ ఐ సెడ్. చేయబెట్టి 1 minute కాలేదు, ఆ ఎమ్మెల్యే ఇలా పెద్దగా అరిచి వెనకకి పడిపోయింది. ఆ సోఫా సెట్ మీద, కింద పడలేదు ఎందుకంటే కౌన్సిలింగ్ రూమ్ కాబట్టి అక్కడ సోఫా సెట్ ఉంది, దాని మీదకి అలా పడింది. వెంటనే ఆమెకి 2 లేడీస్ ఉన్నారు బయట, వాళ్ళు పరిగెత్తుకు లోపలికి వచ్చారు. అమ్మో ఏమైంది ఎమ్మెల్యే గారికి, వాట్ హ్యాపెన్ టు హర్? వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఎమ్మెల్యేని. ఆ సోఫా సెట్ మీద అలా పడిపోయింది, పెద్దగా అరవటం ఏడవటం మొదలుపెట్టింది. తల మీద చేయబెట్టి ఆమె కోసం 2-3 minutes ప్రే చేసుకున్నా. అలా అరిచి ఏడ్చి ఏడ్చి సౌండ్ నిదానంగా తగ్గిపోయి ఎమ్మెల్యే శాంతమైంది. షీ బికేమ్ వెరీ క్వైట్. తర్వాత హోలీ వాటర్ చల్లించా ఎమ్మెల్యే మీద. స్ప్రింకిల్ ద హోలీ వాటర్. ఆఫ్టర్ 3-4 minutes ఎమ్మెల్యే నిదానంగా లేచి అలా కూర్చుని ఉండిపోయింది. మాటలు లేవు, ఏం మాట్లాడలా, అలాగే కూర్చున్నారు అక్కడ. షీ వాజ్ జస్ట్ సిట్టింగ్. నేను కూడా రూమ్ పక్కన కుర్చీలో కూర్చున్నా, కేవలం ఈమె కోసం ప్రే చేస్తూ కూర్చున్నా. ఒక 3-4 minutes ఇంకా తర్వాత ఆ ఎమ్మెల్యే నిదానంగా కళ్ళు తెరిచింది. స్లోగా కళ్ళు తెరిచి, ఇక్కడ ఈరోజు సాక్ష్యం చెప్పే 3వ స్త్రీ ఒక మాట చెప్పింది, గుర్తుందా? ద లేడీ హూ వాస్ గివింగ్ విట్నెస్ ఫర్ ద 3rd లేడీ ఒక మాట చెప్పింది. ఏమని? ఈ చర్చిలో ఏదో ఒక శక్తి ఉంది, ఈ చర్చిలో, ముత్తంగి చర్చిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఇది మామూలు స్థలము కాదు. ఈ ఎమ్మెల్యే ఇదే మాట చెప్పింది, ఫాదర్ గారండి ఈ స్థలం మామూలు స్థలం కాదు, ఇక్కడ ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉంది ఫాదర్ గారండి. ఎందుకంటే నేను 2-3 నెలల నుంచి నాలో వచ్చినటువంటి ఏదో ఒక శక్తి, ఒక డిస్టర్బెన్స్ వల్ల నిద్ర లేకుండా మొగం పీకిపోయి, నిద్ర లేక చాలా అలసి సొలసి ఇబ్బందుల్లో ఉన్న నేను 2 దిక్కుకి వెళ్ళాను, కానీ నాకు ఏం కాలేదు, నాకు ఏం జరగలేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నేను ఆలయంలో అడుగుపెట్టగానే నాకు ఏదో ఒక ప్రత్యేకత అనిపించింది. మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత, స్వామి నేను ఇప్పుడు చాలా ప్రశాంతత, చాలా సంతోషము, చాలా హ్యాపీగా,
నాకు నీ సన్నిధిలో అనిపిస్తుంది అని ఆమె చెప్పింది. ఆ ఎమ్మెల్యే ఇంకొక మాట కూడా చెప్పింది. అంటే దేవుడు కలిగించిన ఆలోచన ఏమో, స్వామి ఈ డబ్బులతో ఈ పెద్ద పెద్ద జీవితాలతో ఏ లాభం లేదు. అందరూ ఏమనుకుంటారు, ఎమ్మెల్యే అయితే హ్యాపీగా ఉండవచ్చు, డబ్బులు ఉంటే ఎంత హ్యాపీగా ఉండవచ్చు, నీ వెనక ముందు 10 మంది తూపాకి పట్టుకుంటే తిరిగితే ఎంత హ్యాపీగా ఉండో, పెద్ద పెద్ద కారులో ప్రయాణం చేస్తే బాగుందో అని అనుకుంటాం. ఈ ఎమ్మెల్యే చెప్పింది, స్వామి ఈ ఎమ్మెల్యే కానీ ఈ డబ్బులతో కానీ ఏ లాభము లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే సమస్యలో పడ్డానో నా ఎమ్మెల్యే పోస్ట్ కానీ ఈ తుపాకీలు కానీ ఈ బాడీ గార్డ్స్ కానీ ప్రభుత్వం కానీ ఏం చేయలేకపోయారు. కేవలం ముత్తంగి చర్చిలోని యేసయ్య తప్ప, ఈ ముత్తంగి చర్చిలో ఉన్న యేసయ్య తప్ప మరి ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. ఈ గన్మెన్ నుండి బాడీ గార్డ్స్ ఉన్నారు అని ఏం చేయలేరు. ఎందుకంటే సాతాను కనిపిస్తున్నాడా గోళి వేయటానికి? లేదు, ఏం కనపడలేదు. ఆమెకి యేసు క్రీస్తు సన్నిధిలో ఇప్పుడు మనం చదివినట్టు ఈ వాక్కు, భారముచే అలసి సొలసి ఉన్న ప్రజలారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. Come to me, all you are weary and carrying heavy burdens, I will give you rest. ఒక హైందవ సహోదరి, ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే దేవుని సన్నిధిలో ఒక్కసారి వచ్చింది. ఆ విశ్రాంతి, ఆ సమాధానము ఆమె పొందుకొని ఇంటికి వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పింది, స్వామి యేసయ్య దేవుడు, నేను ఇంకా మొత్తంకి వస్తాను. యేసయ్య దేవుడు, నేను మొత్తంకి ఇంక వస్తా, నాకు సాధ్యమైనంత వరకు ఈ చర్చకి సహాయం కూడా చేస్తాను అని ఎమ్మెల్యే చెప్పింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సన్నిధిలో విశ్రాంతి పొందాలని, కొద్దిగా సమాధానం అనుభవించాలని, విశ్రాంతి కావాలని, సమస్యలు వదిలించుకోవాలని చాలామంది వస్తూ ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆఫ్ థౌజండ్స్ కమ్ టు ద సెంటర్ టైర్డ్ అండ్ weary of the problems and difficulties of life. ఇది ఒక రకం. రెండవ రకం అలసి సొలసిపోయేవారు. అది ఎట్లా అంటే ప్రార్థన చేసి 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 అయిపోయి అలసిపోయాం. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్ 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 ప్రేయింగ్, జవాబు రావట్లేదు. అలా అలసి సొలసిపోయేవారు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా? నవ్వుతున్నారు కూర్చొని. ప్రార్థన చేసి 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 అలసిపోయాను. ఇన్ని ప్రార్థనలు చేసినా ఏ జవాబు రావట్లేదు. ఇన్ని ప్రార్థన చేసినా నిద్రే నిద్ర. ఇన్ని ప్రార్థన చేసుకున్నా మావాడు ఒక పెగ్ ఎక్స్ట్రా ఎక్కువ తాగుతాడు కానీ తగ్గిపోవట్లేదు. ఇన్ని ప్రార్థన చేసుకున్నా కానీ ఒక పెగ్ ఎక్కువ తాగుతాడు కానీ తగ్గల. ఉపవాసం చేసి 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 కడుపు పాడైపోయింది కానీ మా ఆయన మారలేదు. మోకరించి మోకరించి ప్రే చేసి మోకాల్లో ఏమొచ్చింది? గుడ్డు వచ్చింది. కానీ మా కొడుకు అస్సలు మారలా. ఏం చేయాలి స్వామి? అలసిపోయా. ప్రియనారా, ప్రార్థన చేసి 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 ప్రేయింగ్ ప్రేయింగ్ ఫాస్టింగ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్స్ ఈస్ బీన్ డన్, బట్ దెన్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఏం జరగలేదు.
అందువల్ల అలసి సొలసి ఉన్నవారు కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఉన్నారు. మూడవదిగా, నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ముత్తంగిలో ఫాదర్స్ బోధిస్తున్న దేవుడా నిజమైన దేవుడు? లేదా అక్కడ కుక్కట్పల్లిలో సతీష్ కుమార్ బోధిస్తూ ఉన్నాడు, అది నిజమైన సంఘమా? లేదా అక్కడ ఇంకా ఉదయం ముందుకు వెళ్తే ఇంకా ఏనా ఇంకా కొంతమంది ఉన్నారు, పేరు వదిలే ఎందుకు, అలా కొంతమంది వేరే సంఘాలు ఉన్నాయి. ఆ సంఘం నిజమైన సంఘమా? ఏది నిజము? ఎక్కడికి వెళ్ళాలి? నిజమైన దేవుడు ఎవరు? యేసయ్య నిజమైన దేవుడా? లేదా ఇంకా వేరే మతాలు కొన్ని ఉన్నాయి, ఆ మతాల్లో పూజించబడుతున్న దేవుడు నిజమైన దేవుడా అని అలసి 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 ఎటు తిరగాలో ఎటు పోవాలో అని దిక్కుతోచక అలసిపోయేవారు కూడా ఉన్నారు. There are so many people in search of the true God, in search of the true సంఘం and the true church. సత్య నిజ సంఘం ఏది అని అలసి సొలసి ఉన్నవారు కూడా ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి అన్నిటికీ ఒక జవాబు లేదా ఒక ఆన్సర్. ఒకటి గుర్తుంచండి బిడ్డలారా, దేవుణ్ణి లేదా దేవుని సన్నిధిని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనిషి వెతకి 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 కనుక్కోవలసిన ఒకటిది కాదు. ఒక మనిషికి దేవుని సాన్నిధ్యము రావడం, ఒక మనిషి దేవుని చూడటం, ఒక మనిషి దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందటం, ఒక మనిషి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ముందు స్వస్థత విడుదల పొందటం నీ ప్రయత్నం మాత్రం కాదు. అది దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన గొప్పతనము, ఆయన ఆశీర్వాదం. నీ మీద మాత్రం ఆధారపడి ఉన్న ఒకటి కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసముతో, ఒక ప్రేమతో ఆధారపడి ఆయన సన్నిధికి వస్తారో మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి వ్యక్తులకు దేవుడు స్వయంగా తెలియచేస్తారు ఆయన ఎవరో. పునీత యెరెమయా ప్రవక్త గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ద బుక్ ఆఫ్ జెరెమయా చాప్టర్ 29 వర్స్ 13. అక్కడ చదివితే వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా చూస్తారు, ఒక వ్యక్తి దేవుని ఎలా కనుక్కుంటారు, ఒక వ్యక్తి ఎలా స్వస్థ పొందుకుంటారు, ఒక వ్యక్తి ఎలా విడుదల పొందుకుంటారు, ఒక వ్యక్తికి విశ్రాంతి ఎలా కలుగుతూ ఉంది, ఎలా దేవుడు ఆ వ్యక్తిని తెలియచేస్తూ ఉంటారు అని జెరెమయా 29:13, జెరెమయా 29:13 వచనం. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు, నేను మీకు దొరకుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నన్ను ఏ వ్యక్తి అయితే పూర్ణ హృదయముతో వెదకుతారో, నన్ను ఏ వ్యక్తి అయితే పూర్ణ హృదయంతో అన్వేషిస్తారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన శరీరమును, మనస్సు, ఆత్మ, హృదయము, తనకున్న సర్వస్వముతో దేవుని వెదక్కి దేవుని సన్నిధికి వస్తారో, అటువంటి వ్యక్తులకి దేవుడు ఇస్తున్న ఒక కృప, ఒక ఆశీర్వాదం, ఒక కనికరము, ఆయన ప్రేమ, దేవుణ్ణి కనుక్కోవటం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జోబు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 వర్స్ 7. బుక్ ఆఫ్ జోబ్, జోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. మీరు అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి ఎప్పుడైనా తన సొంత శక్తితో, జ్ఞానముతో, వివేకముతో, చదువుతో, ఉద్యోగముతో,
డబ్బులతో, జాతి, కులము, మతముతో, నీ అందచందాలతో, నీకున్నటువంటి సర్వస్వంతో ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని ఎదగి కనుక్కుంటారా? ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని పట్టుకుంటారా? ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని కనుక్కుంటారా అని ఒక పెద్ద క్వశ్చన్ అక్కడ వేస్తా ఉంది. జోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనములో, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 verse 7. అసలు నీవు దేవుని మర్మమును గ్రహింపగలవా? అసలు నీవు దేవుని మహిమ గ్రహింపగలరా? అతని మహత్యమును తెలుసుకోగలవా? అసలు ఆయన మహిమ ఏంటో నీవు తెలుసుకోగలరా? ఎంత మంచి ప్రశ్న చూడండి. నువ్వు ఎవరనుకున్నావు? అసలు నువ్వు దేవుణ్ణి ఎవరు ఎప్పుడైనా ఆయన మహిమ తెలుసుకుంటారా? దేవుని మహిమను నువ్వు గ్రహించగలుగుతావా? ఆయన నువ్వు ఎప్పుడైనా చూడగలుగుతావా? ఎందుకంటే నువ్వు కేవలం ఒక మనిషి, నరమాత్రమైన వాళ్ళవు నువ్వు. అందువల్ల ప్రియబిడ్డలారా, ఆ ఎమ్మెల్యే ఎంత చక్కగా చెప్పినట్లు, నాకు బాడీ గార్డ్స్ ఉన్నారు, తుపాకీలు ఉన్నాయి, ఆస్తి ఉంది, డబ్బులుంది, మంచి కుటుంబం ఉంది, నాకు ఏ తక్కువ లేదు, ప్రభుత్వం ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, ఏమీ లేదు. కానీ ఆమెకున్న చదువుతో, ఆమెకున్న తెలివితో దేవుణ్ణి వెదక్కి కనుక్కోవటానికి బాగా ట్రై చేసింది. కానీ చివరికి ఎప్పుడైతే దేవుని ఆలయములో ఆమె రావటానికి ఒక చిన్న ప్రయత్నం చేసిందో, ప్రియబిడ్డలారా, ఒక గురువు ద్వారా దేవుడు ఆమె దగ్గరికి రావటం జరిగింది, ఆమెని ఆశీర్వదడం జరిగింది. అందుకే చివరికి చెప్పింది, స్వామి ఇవి అన్నీ ఉండటం వేస్ట్, ఇట్ ఈస్ ఫర్ నథింగ్ దట్ ఐ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఒక విషయం గమనించండి బిడ్డలారా, మీరు వేల మంది గంటల ప్రయాణం చేస్తూ మీరు డబ్బులు చెల్లించి 1, 2, 3, 4 ఆటోలు మార్చి 2, 3 బస్సులకి మీరు మొత్తంకి వస్తున్నారు. మీ ప్రయత్నంతో మాత్రం, మీరు ప్రయాణం చేసినంత మాత్రం, 2, 3 బస్సు ఎక్కారు అంత మాత్రం, 3, 4 ఆటోలు ఎక్కారు అంత మాత్రం మీరు కనుక్కోవలసిన, మీరు మీ శక్తితో మీరు చూడగలిగిన ఒక మనిషి కాదు యేసయ్య. ఎన్ని మంచి చీరలు కట్టుకొని వచ్చినా, ఎన్ని మంచి డ్రెస్ వేసుకున్నా, మీకు ఏమున్నా ఏమీ లేకపోయినా, ఈ ఎమ్మెల్యే నేర్పించిన ఒక మంచి విషయం ఇదే. ఎందుకంటే వాకింగ్ కూడా అదే సెలవిస్తూ ఉంది, మీ ప్రయత్నముతో మీరు ఎప్పుడు దేవుణ్ణి కనుక్కోలేరు, చూడలేరు. అలాంటి ప్రయత్నం చేస్తున్న వారే అలసిపోతారు, అలాంటి ప్రయత్నం చేస్తున్న వారే సొలసిపోతారు. అలా శారీరకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికే దురద వస్తూ ఉంది. అటువంటి మానవ ప్రయత్నాలు చేస్తున్న వారికే మీకు కడుపు పాడైపోతుంది. అటువంటి మానవ ప్రయత్నం చేస్తున్న వారికే నిద్ర వస్తూ ఉంది. ఎందుకంటే మనిషి ఏనాడు కూడా నీవు శ్రమపడి ఏనాడు దేవుని మహిమను, దేవుని కృపను, దేవుని అనుగ్రహము ఏనాడు చూడలేదు. కాబట్టి మరి ఫ్రెండ్స్, దేవుడే స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు, నువ్వు నరుడా, నువ్వు ఎప్పుడైనా నా మహిమ తెలుసుకుంటావా? నువ్వు ఎప్పుడైనా నన్ను చూడగలుగుతావా? ఎప్పుడు చూడలేరు. కానీ అలసిపోయిన వారు, సొలసిపోయిన వారు మరి ఫ్రెండ్స్, ప్రార్థన చేసి కానీ, మీ రకరకాలమైన జీవితమైనటువంటి ప్రయత్నాల వల్ల కానీ మీ మనసులో పెట్టుకోవలసిన ఒక అతి శ్రేష్టమైన ఒక విషయం ఇదే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నా మీద నీ కరుణ చూపించు, నీ కరుణ నాకు కావాలి దేవా, నీ ఆశీర్వాదం నాకు కావాలి దేవా, నీ చల్లని చూపు నాకు కావాలయ్యా, నన్ను నీ కరుణతో, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా అని. ప్రియబిడ్డలారా, మానవ ప్రయత్నాలు అన్ని పక్కన పెట్టి మీరు కేవలం దేవుని చూడాలని, ఆయన్ని మహిమ చూడాలని, ఆయన దర్శించాలని మీ కళ్ళు పక్కన కూర్చున్న వ్యక్తి మీద కాదు, మీ కళ్ళు మీ పక్కన ఉన్న వస్తువుల మీద కాదు, మీ కళ్ళు వేరే ఎక్కడ కాదు,
యేసయ్య వైపు మాత్రమే కళ్ళు త్రిప్పి యేసయ్య వైపు మీరు చూసినప్పుడు ఆయన కరుణ మీ మీద మంచు వలె వర్షం వలె దిగి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. ఆయన కరుణ మీద, ఆయన ప్రేమ మీద, ఆయన కనికరం మీద, ఆయన దయ మీద నేను బతకటం దేవా నీ కృప. నేను ఒకరోజు ఉదయం చూస్తున్నానంటే దేవా అది నీ కృప. మందు దాగి తన జీవితం పాడు చేసి ఇంటికి నుంచి వెళ్ళగొట్టబడి రకరకాల సమస్యలకు గురి అయిన ఒక వ్యక్తి నిన్న నాతో చెప్పిన ఒక మాట ఉంది. స్వామి, ఉదయం ఏమిటో అని నేను మొత్తంకి వచ్చినాక చూశాను స్వామి. ఉదయకాలం ఏమిటో, ప్రభాతం ఏమిటో, వాట్ ఇస్ మార్నింగ్ అనేది నేను మొత్తంకి వచ్చినాకే చూశాను స్వామి. ఎందుకు తెలుసా? రాత్రి అంతా మందు తాగి తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి పడుకున్న మనిషి లేచేది ఎప్పుడు? మధ్యాహ్నం. ఎప్పుడు ఉదయం చూడలేదంట. 2 గంటలకి 3 గంటల వరకు మందు దాగి తిరిగి గుట్కా అన్ని తిని మత్తులతో జీవిస్తున్న మనిషి ప్రియబిడ్డలారా, ఏ రోజు కూడా ఉదయం చూడలేదు, ప్రభాతము చూడలేదు, సూర్యుని చూడలేదు. లేచినప్పుడు కల్లా సూర్యుడు ఎక్కడ ఉంది? తలపైన ఉంది. అప్పుడు లేచే అలవాటు. మొత్తంకి వచ్చినాక చెప్తున్నాడు, స్వామి నేను మొత్తంకి వచ్చినాక ఉదయం చూస్తూ ఉన్నాను స్వామి. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యం కాలేదు. ప్రియబిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కేవలం కావలసిన ఒక విషయం ఏంటి? అలసి సొలసిపోయారా? కష్టపడుతూ ఉన్నావా? మీరు సొంతముగా ఏ సంపాదించిన తినకలేకపోతూ ఉన్నావా? ఈరోజు గుర్తించుకోండి, దేవుని కృప, ఆయన కరుణ మీ మీద దిగి వచ్చిననే తప్ప. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 23, 24 2 వచనాలు అని చదువుతామా? లెటర్ టు రోమన్స్ చాప్టర్ 3 వర్సెస్ 23 and 24. మానవులందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయిరి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మానవులందరూ పాపము చేసి దేవుని మహిమ కోల్పోయే ఒక పరిస్థితిలో ఉన్నావు కాబట్టి మనిషి ఆ అవస్థలో ఎప్పుడూ దేవుని చూడలేదు కనుక దేవుడే నీతిమంతుడుగా తన అనుగ్రహమును కృపను మన మీద కృమ్మరిస్తూ ఆయనని మనం చూడగలిగే పరిస్థితికి మనల్ని లేవనెత్తారు. మీరెక్కడైనా గుంపులో ఏమైనా చూడటానికి వెళ్తే, ఇఫ్ యు గో ఇన్ అ క్రౌడ్ టు సీ సంథింగ్, ఎత్తున్న వాళ్ళు చక్కగా నిలబడి చూస్తారు. ఎత్తు లేకుండా ఏం చేస్తారు? ఇలా చూస్తారు కదా. ఎత్తు లేదు కాబట్టి. చిన్నపిల్లలు ఉంటే ఏం చేస్తారు? మీరు లేపుతారు, ఎత్తి పట్టుకుంటారు.
అప్పుడు పిల్లలు చూస్తారు కదా. చిన్నపిల్లకి ఎత్తు లేదు, చూడలేరు, అంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుంటారు. ఎత్తి పట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని మీరు చూడగలుగుతారు. అమ్మా, పౌలుగా తెలియజేస్తున్న విషయం ఇదే. పాపం వల్ల పతనమైపోయినటువంటి మానవ జాతి, పాపం వల్ల నశించిపోతున్న మానవ జాతి, పాపం వల్ల మహిమ కోల్పోయిన మానవ జాతి, సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, రకరకాల కష్ట నష్టాల వల్ల, శోధన బలహీనతల వల్ల పవిత్రత కోల్పోయిన మానవ జాతి ఏనాడు కూడా పవిత్రతలో అత్యున్నతమైన సింహాసనములో సర్వ మహిమ కిరీటముతో అలంకరించబడినటువంటి దేవుణ్ణి చూడలేదు. కాబట్టి ఒక తల్లి, ఒక తండ్రి బిడ్డని ఎలా ఎత్తుకుంటారో అలాగే నువ్వు ప్రార్థనకి వచ్చినప్పుడు, ఆదివారం గుడికి వచ్చినప్పుడు ఆ పతినమైనటువంటి శోధన బలహీనతలు నిన్ను దేవుని పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను పైకి లేపి దేవుని చూపిస్తారు. ఆమేన్. దేవుని సాన్నిధ్యం ఇదే. నువ్వు ప్రార్థన చేయలేవు, నీవు దేవుని పాట పాడలేరు, నీవు దేవుని స్తుతించలేరు, నీవు దేవుని శ్రద్ధతో వాక్యం వినలేరు, నీవు ఇక్కడ ఉండలేవు. కనుక ఒక తల్లిని, ఒక తండ్రిని నన్ను ఎత్తుకో అని చెప్పి ఇలా పిల్లలు ఎలా రెండు చేతులు పైకెళ్ళెత్తారో అప్పుడు తల్లి ఎత్తుకుంటారు. నిన్ను కూడా ప్రభువా, నీ సాన్నిధ్యం లేకుండా నేను ప్రార్థన చేయలేను, నీ శక్తి లేకుండా ఒక పాట పాడలేను, నీ కృప లేకుండా యేసయ్యా అని పిలవలేను, పరిశుద్ధాత్మదేవా నీ ప్రభావము లేకుండా నేను బోరు కొట్టకుండా ఉండలేను. అందువలన నన్ను దైవీకమైనటువంటి ఆ దేవుని సాన్నిధ్యానికి, ఆ మహిమలోకి నన్ను లేవనెత్తమయ్యా అని నీవు నిన్ను సమర్పించుకున్నప్పుడు దేవుని పరిశుద్ధం దిగి వచ్చి నిన్ను ఒక తండ్రిలాగా లేవనెత్తి దేవుని మహిమ చూపిస్తారమ్మా. ఇది దేవుని సాన్నిధ్యం. పాపములో పడుకున్న నిన్ను దేవుని పరిశుద్ధాత్మ లేవనెత్తారు. ఆ మహిమ గల దేవుణ్ణి చూడటానికి, దర్శించడానికి, యేసయ్యా అని పిలవటానికి నీవు నీ శక్తితో, నీ కృపతో ఏమి చేసుకున్నా అలసి సొలసి సొలసి అలసి అలసి చివరికి వదిలిపెడతారు. దేవుని మహిమ నీతో ఉండా. మరి ఫ్రెండ్స్, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కూర్చున్నా నీవు దేవుని మహిమలో ఉన్నావు కాబట్టి, ఆధ్యాత్మిక సాన్నిధ్యం నీకుంది కాబట్టి అక్కడ అలసట లేదు, నీరసము లేదు, టైం లేదు, బురద లేదు, నీవు దిక్కు చూసేది లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను, పతనమైన నిన్ను లేవనెత్తి దేవుని చూడగలిగే ఒక పరిస్థితికి నిన్ను ఎత్తిస్తున్నారు. కాబట్టి మరి ఫ్రెండ్స్, అక్కడ గొప్ప దేవుని సాన్నిధ్యం ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది. యేసు యేసు నీచమైన పాపిపై చూపిస్తున్నావా ఇంత దయా, ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. దేవుని దయ, ఆయన కరుణ మొత్తంకి వచ్చిన వారు దేవుని చూడటం, దేవుని అపారమైన కరుణ వర్షం. నువ్వు ఇంటికాడ నుంచి గొడవలు పెట్టి వచ్చిన, నువ్వు ఇంటికాడ నుంచి ఆలస్యముగా లేచి చర్చకు పోవాలా వద్దా అని సందేహించి వచ్చిన, ఆరోగ్యం బాగలేకపోయినా, ప్రార్థించే మనసు నీకు వచ్చినప్పుడు లేకపోయినా, నువ్వు ఇక్కడ కూర్చొని ప్రభువా
నేను పాపాత్ముడిని, నేను ప్రార్థించలేనయ్యా, నాకు చర్చకు వచ్చినప్పుడు నిద్ర వస్తుందేవా, నాకు దిక్కు చూడాలనిపిస్తుంది ప్రభువా, నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది దేవా, ఐ కెనాట్ ప్రే అని నువ్వు నిన్ను ఎప్పుడైతే దేవుని ఆత్మకు సమర్పిస్తారో అప్పుడు పరలోకము నుండి ఒక మహిమ దిగి వస్తుంది. ఆ మహిమలో మీ పక్కన ఉన్న వారితో నువ్వు కూడా కలిసిపోతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహిమ ఎట్లా దిగి వస్తుందో, సౌలు మొట్టమొదటిగా రాజుగా అభిషేకం పొందబడినప్పుడు, మొదటి సామూల గ్రంథం తీసుకున్నామా, 10 వచనం, మొదటి సామూల గ్రంథము మనము 10వ అధ్యాయం తీసుకుంటే ప్రియబిడ్డలారా, అక్కడ ఒక మనిషి దేవుని మహిమలో ఎలా ఎత్తబడతారో అని వాక్యం సెలవిస్తూ ఉంది చక్కగా. మొదటి సామూల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుదామా. అంతట సమూవేలు తైలపు బొడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో, యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభు ప్రజను పరిపాలించి చుట్టుపట్ల ఉన్న శత్రువుల నుండి వారిని కాపాడవలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చదవమ్మా 2వ వచనం మళ్ళీ. నీవు నన్ను వీడిపోవగనే బెన్యామీను పొరి మేళలలోని సెల్సా వద్దగల రాహేలు సమాధి చెంత 2 జనులు నిన్ను కలుసుకొని మీరు వెదకబోయిన గాడిదలు దొరికినవి. ఓకే, తర్వాత 5, 6 వచనాలు చూడండి ప్రియబిడ్డలారా. దేవుని సన్నిధిలోకి ఒక మనిషి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ఎలా నిన్ను పట్టుకుని దేవుని సన్నిధికి లేవనెత్తారో, నీకు ఎలా అభిషేకాన్ని కృమ్మరిస్తాడో అని ఇక్కడ ఉంది. 5, 6 వచనాలు వినండమ్మా. ఇక్కడ ఏం రాసిందంటే, గాడిద కోసం తిరిగిన ఒక మనిషి సౌలు, ఆయనకి ఎప్పుడు కూడా దేవుని చూడాలని లేదు, గాడిద కోసం వచ్చాడు. కానీ గాడిద కోసం తిరిగే మనిషి, మానవ సంబంధమైన ఆలోచనతో తిరిగిన మనిషి దేవుని ఆత్మలో ఎలా కలిసిపోయారో, ఆయన ఎలా అభిషేకం పొందుకున్నారో అని అక్కడ రాయబడి ఉంటుంది. బిడ్డా, నువ్వు కూడా ఇది చేస్తే చాలు. ఎంత ఈజీ అంటే 5, 6 చదవండమ్మా. పిమ్మట నీవు దేవుని నగరమైన గిబియాకు వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిస్టీల శిలాస్తంభం ఉన్నది. నీవు ఆ నగరం చేరున్నప్పటికీ ప్రవక్తల సమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును. వారు సితారా, బాకా, ఫిడేలు, మృదంగము మొదలగు వాద్యములు మ్రోయించు వారి వెంట నడుచుచు ఆవేశం నొంది ప్రవచనములు పలుకుచుందురు. అప్పుడు యావే ఆత్మ నిన్నావేశింపగా వారితో పాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి క్రొత్త వ్యక్తి అయ్యేదవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, సౌలు మహారాజు కేవలం సమూయేలు దగ్గర నుంచి తైలముతో అభిషేకం మాత్రం పొందుకున్నాడు. తైలముతో అభిషేకించి ఏం చెప్పాడు? నిన్ను ఇజ్రాయేలు రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, అది మాత్రం చెప్పాడు. కానీ అభిషేకం పొందలేదు. ఏం చెప్పాడు? నువ్వు అలా నడుచుకుంటూ పోతా ఉంటే దారిలో గాయక బృందము సితారా, కీబోర్డు, తబలా లేదా అన్ని రకాల వాద్య ఉపకరణాలు మ్రోగిస్తూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మళ్ళీ చదవండమ్మా ఆ వచనం. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, ప్రవచనం పలుకుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. మీరు కూడా వారితో కలిసిపోతారు.
నువ్వు వారితో కలిసిపోయినప్పుడు యావే ఆత్మ నిన్ను బలముగా శక్తిగా అభిషేకించినప్పుడు నువ్వు పూర్తిగా మారి కొత్త వ్యక్తి అవుతారు. ఆమేన్. కొత్త వ్యక్తి అవుతారు. నువ్వు పూర్తిగా మారిపోతారు. ఆమేన్. ఈ వచనం మళ్ళీ వినంటమ్మా. దేవుడు ఒక మనిషిని స్తుతులు పాడుతూ ఉండగా, చప్పట్లు కొడుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మామూలు మనిషి అయిన నిన్ను, పతనమైన నిన్ను ఎలా దేవుని సన్నిధికి లేవనెత్తారో, హౌ గాడ్ ఇస్ లిఫ్టింగ్ యు అప్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది దేవుని ఆలయంలో జరగాలి. మళ్ళీ వినండి, ఎంత మంచి వాక్యం చూడండమ్మా, చదవండమ్మా. వారు సితారా, వారు సితారా, బాకా, ఏంటమ్మా, బాకా, బాకా, ఫిడేలు, ఆ, మృదంగము, మృదంగము మొదలగు వాద్యములు మ్రోయించు మొదలగు వాద్య ఉపకరణాలు మ్రోయిస్తూ వారి వెంట నడుచుచు ఆవేశము నొంది ప్రవచనములు పలుకుచుందురు. ప్రవచనములు కూడా పలుకుచుందురు. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా, ఇన్ని వాద్యోపకరణలు మ్రోగిస్తూ వారు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండగా నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావు. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా వారితో పాటు నీవును ప్రవచనములు నువ్వు కూడా ప్రవచనం పలుకుతావు. రెండవదిగా దానితో నీవు పూర్తిగా మారిపోయి, నువ్వు సంపూర్ణంగా మారిపోయి క్రొత్త వ్యక్తి అయ్యేదవు. నువ్వు క్రొత్త వ్యక్తిగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఈ అనుభూతి కలగకపోతే, దేవుని ఆలయానికి వచ్చిన నీకు ఈ అనుభూతి కలగకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు పాట పాడలేరు, చప్పట్లు కొట్టలేవు, దిక్కు చూస్తూ ఉంటావు. అమ్మాయిలను చూస్తారు, అబ్బాయిలను చూస్తారు, వాచ్ చూస్తారు, పొట్ట రుద్దుకుంటూ ఉంటావు. ఈ అనుభూతి దేవుని ఆలయంలో నీకు కలగాలి. ఏంటి? ఇన్ని వాద్యోపకరణలు వాయిస్తూ పాటలు పాడుతున్న వారు ఇవి అన్ని మ్రోగిస్తూ పాట పాడుతూ ఉంటారు. గురువులు పాట పాడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, కీర్తనలు ఆలకిస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా చప్పట్లు కొట్టినప్పుడు, వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఒక్క లైన్ పాట పాడినప్పుడు నీ గొంతు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం లాగా, యేసుదాసు లాగా, బెన్నిఫాదర్ గొంతులాగా లేకపోయినా, పారండమ్మా మేకలాగా, పారండమ్మా దున్నపోతులాగా, పారండమ్మా కాకిలాగా, నో ప్రాబ్లం. దేవుడు నీ గొంతు చూడడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చూస్తాడు? నీకు మనసుందా? సావులు కూడా వాళ్ళ బృందములో కలిసిపోయినప్పుడు యావే ఆత్మ అతన్ని ఆవేశించినప్పుడు నువ్వు పరిపూర్ణంగా క్రొత్త వ్యక్తిగా మారుతారు. ఇది అభిషేకం అమ్మా, ఇది అభిషేకం. చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టకుండా ఇలా చేతులు కట్టుకుంటే కలిసిపోతావమ్మా? చప్పట్లు కొట్టమని పాట పాడడం చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టకుండా నువ్వు చేతులు కట్టుకుంటే వారితో నువ్వు కలవలేరు. అందరూ యేసయ్య అని పిలిచినప్పుడు నీకు కూడా యేసయ్య అని పిలవాలని మనసు లేకపోతే నువ్వు కలవలేరు. అందరూ ప్రార్థించినప్పుడు నువ్వు కూడా ప్రార్థించాలని నీకు మనసు లేకపోతే నువ్వు కలవలేరు. అందరు పాట పాడేటప్పుడు నీ గొంతు బాగలేకపోయినా కాకిలాగా, కోడిలాగా, దున్నపోతులాగా, మేకలాగా పాడండమ్మా, నో ప్రాబ్లం. నీ గొంతు దేవునికి అక్కరలేదు. దేవునికి కావలసినది ఆయన కోసం పాడటానికి నీకు మనసుందా? మనసుంటే నువ్వు నాతో కలుస్తావు, మనసుంటే నువ్వు వాళ్ళతో కలుస్తావు, మనసుంటే మీరు మీ పక్కన నిలబడి ఎవరైతే పాట పాడుతున్నారో, చప్పట్లు కొడుతున్నారో, స్తుతిస్తున్నారో వారితో నువ్వు కూడా కలుస్తావు.
నువ్వు కలిసినప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశిస్తారు. ఆమేన్. యావే ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. అప్పుడు ఆ దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నీకు నీరసం లేదు, అలసట లేదు, వాచి చూడవు, పొట్ట రుద్దుకోరు, బోరు కొట్టదు, దురద రాదు. మరియా ఫ్రెండ్స్, ఇది మొత్తంగా ఉన్న అభిషేకం. ఇది దేవుని సంఘంలో ఉన్న అభిషేకం. ఇది నీకు రావాలి. ఇది రాకపోతే నువ్వు ఇక్కడికి రావటం వేస్ట్. ఇది రాకపోతే, ఇది చేయడానికి మనసు లేకపోతే ఎందుకు వచ్చావు గుడికి? వచ్చినంత మాత్రము, నీ ప్రయత్నం చేసినంత మాత్రం నీ దేవుని చూడలేరు. వచ్చినంత మాత్రం ఏమీ అనుభవం నీకు రాదు. వారి రండి, సంఘముతో కలవండి, నాతో కలవండి, పాటలు వాడేవాళ్ళతో కలవండి, నీ హృదయం దేవుని త్రిప్పండి, అభిషేకం మీకు దిగి వస్తుంది. అప్పుడు నిలబెడతామా? ఒకసారి నిలబెడతామా? అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశించును. అప్పుడు యావే ఆత్మ అభిషేకం నీకు దిగి వస్తుంది. బిడ్డలారా, ఈ అనుభవం నీకు కలగాలి, ఈ శక్తి నీకు దిగి రావాలి. దానికోసం పతితమైన మానవ జాతి, మానవులందరూ పాపము చేసి దేవుని మహిమ కోల్పోయిరి అని పౌలుగా తెలియజేస్తూ ఉంటే, ఆ పాపం వల్ల మహిమ కోల్పోయిన నువ్వు, పవిత్రత లేదు కాబట్టి, పరిశుద్ధత లేదు కాబట్టి, నీకు శాంక్టిటీ లేదు కాబట్టి, ఫర్ యూ డోంట్ హ్యావ్ ద హోలీనెస్ అండ్ శాంక్టిటీ, నువ్వు వచ్చి కూర్చున్న మాత్రం, అన్నం మింగి వెళ్ళిపోతే మాత్రం నీకు ఏది రాదు. బోరు కొడుతుంది, దురద వస్తుంది, దర్శనాలు రావు, స్వస్థలు రావు, విడుదల రావు. అమ్మాయిలు చూస్తారు, అబ్బాయిలను చూస్తారు, వాచ్ చూస్తారు, మొబైల్ చూస్తారు, SMS చూస్తారు. దేవుని సన్నిధి మాత్రం నీకు రాదు. పక్కన ఉన్న వ్యక్తితో నువ్వు కలుస్తావు, కుడి ఎడమల ఉన్న వ్యక్తితో నువ్వు కలుస్తావు, ముందు వెనకల ఉన్న వారితో నువ్వు కలుస్తావు. అప్పుడు మీరందరూ ఒకే సంఘముగా మారుతారు. మీరు నాతో కలుస్తారు, నాతో గాగ బృందం కలుస్తారు. ఈ సందర్భంలో అందరూ కూడా కలిసినప్పుడు ఐక్యపరచు ఆత్మ, ద యూనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఒకే పరిశుద్ధ ఆత్మలో మనం ఏకమై ప్రార్థించినప్పుడు ఆయన వాగ్దాన ప్రకారము ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పేరు మీద ఏకమై ఉంటారో వారి మధ్య నేనే ఉంటాను. యేసయ్య దిగి వస్తారమ్మా. ప్రియబిడ్డలారా, నేను ఆరంభంలో చెప్పాను, అలసి సొలసి ఉన్నావా? నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? నీవు తాగిపోతా, నీవు బీడి తాగుతావా? గుట్కా తింటావా? నీ వ్యభిచారం చేస్తావా? చెడు సినిమాలు పాపాలు అన్ని చేస్తూ ఉంటావా? దొంగతనం చేస్తావా? డబ్బులు ఏమైనా సరే, నీలో ఏ పాపం ఉన్నా సరే, మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నావు. దేవుని ఆరాధించటానికి వచ్చిన క్రైస్తవ సంఘముతో నువ్వు కలిసావు. అప్పుడు నువ్వు ఏ అవస్థలో ఉన్నా, ఒక తల్లి తండ్రి బిడ్డని ఎత్తుకున్నట్లు ఈ సంఘముతో నువ్వు కలిసినప్పుడు నిన్ను కూడా ఇప్పుడు దేవుని ఆత్మ లేవనెత్తారు. ఆమేన్. అభిషేకానికి లేవనెత్తారు. ఆమేన్. అందువల్ల ఒక్క నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. నువ్వు ఇప్పుడు కేవలం నీ మనసుతో, నీ ప్రయత్నాలు కావు, ఇట్ ఈస్ నాట్ యువర్ హార్డ్ వర్క్. నువ్వు ఏం చేసినా దేవుని చూడలేవు, మహిమ పొందలేరు, అభిషేకం పొందలేవు, నువ్వు మారవు. ఎందుకంటే మనమందరం మహిమ కోల్పోయే వాళ్ళం. కానీ సంఘముతో కలిసినప్పుడు, వాద్యోపకరణం మ్రోగించే వాళ్ళతో కలిసినప్పుడు,
మీ ముందు వెనకల కుడి ఎడమలు ఉన్న వారితో కలిసినప్పుడు, నాతో కలిసినప్పుడు యాహోవే ఆత్మ నిన్ను అభిషేకిస్తాడు, నీ మీద ఆవరించబోతూ ఉంది. అందువలన కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను ఎన్నో పాపాలు చేస్తున్నవాడిని, నాకు ఎన్నో శోధనలు ఉన్నాయి దేవా. సో మెనీ సిన్, సో మెనీ డిఫికల్టీస్ ఐ హ్యావ్. కుడి చేతిని పైకి నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా, నా దేవా, నా దేవా, ఈ ఆదివారం నన్ను నీ సన్నిధికి, ఈ ముత్తంగి ఆలయానికి నడిపించినందుకు స్తోత్రం దేవా. నేను వచ్చినప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో చెడు అలవాటులు, ఎన్నో మానవ సంబంధమైన సమస్యలు నేను నాతో పాటు తీసుకుని వచ్చానయ్యా. పాపములో ఉన్న నేను ప్రార్థన చేయలేనయ్యా. పాపములో ఉన్న నేను నిన్ను స్తుతించలేను దేవా. పాపములో ఉన్న నేను నిన్ను పిలవలేనయ్యా. పాపములో ఉన్న నేను ప్రార్థన చేయలేనయ్యా. నిన్ను చూడలేకపోతున్నానయ్యా. నీ మహిమ పొందలేకపోతున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేకపోతున్నానయ్యా. నేను ఈ రోజు నన్ను పూర్తిగా తగ్గించుకొని వినమ్ర హృదయముతో నీ మీద మాత్రము ఆధారపడి పూర్ణ విశ్వాసముతో పూర్ణ భక్తితో సంఘముతో కలిసి బెన్ని ఫాదర్తో కలిసి గాయక బృందముతో కలిసి ఈ పరిశుద్ధమైన నీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నాను దేవా. తల్లి తన బిడ్డను ఎత్తుకున్నట్లు హత్తుకున్నట్లు నన్ను కూడా నీ ఆత్మను పంపించి ఎత్తుకున్న దేవా, నన్ను హత్తుకున్న దేవా, నీ సన్నిధిని నాకు దయచేయము దేవా. ఈ రోజు నా అలసట, నా నీరసము, నా అసూయ అలసి సొలసిన నా జీవితానికి ఉజ్జీవము, శక్తిని, బలమును, అభిషేకమును దయచేయమని నిండు మనసుతో పూర్ణ హృదయముతో ప్రార్థిస్తున్నాను దేవా. రెండు చేతులు పైకిలెత్తండి. రెండు చేతులు పైకిలెత్తి సంఘముతో కలిసి నీకున్న మంచి మనసుతో, నీకున్న మంచి గొంతుతో స్వరమెత్తి ఆ యేసుని పిలవండి. సంఘముతో కలవండి. హల్లెలూయా, హల్లెలూయా. సులించి హల్లెలూయా, హల్లెలూయా, చప్పట్లతో పాడదామా? చప్పట్లతో గట్టిగా చప్పట్లతో కళ్ళ మూసుకుందాం. కళ్ళ మూసుకొని నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ
ఆత్మశక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. బిడ్డ, ఏ పాపములో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, పతితమైన పాప అవస్థలో ఉన్నా, నో ప్రాబ్లం. కళ్ళు మూసుకొని యేసయ్యా నన్ను ఎత్తుకో, నన్ను హత్తుకో దేవా, నీ ఆత్మ పంపించి లేవనెత్తమయ్యా, నిన్ను చూడాలి. పాప నియమం అన్నిటి నుంచి నన్ను విడిపించుము. నన్ను పరిపూర్ణమైన నూతన వ్యక్తిగా మార్చుము దేవా. మేక్ మీ ఏ న్యూ పర్సన్ టుడే. నీ అభిషేకం కావాలయ్యా. పతిత చెప్పడంతో గట్టిగా పాప నియమము నుండి నన్ను విడిపించుము. పాప నియమము నుండి నన్ను విడిపించుము. పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము. పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. యేసయ్యా, నీ వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మను పంపించి 1 కొరింథీ 12:6-11 వరకు నీ వరమును, నీ ఫలములు, విశిష్ట వరాలను నాకు దయచేయము పరిశుద్ధాత్మ దేవా. నన్ను నూతన వ్యక్తిగా మార్చుము దేవా. నీ సేవ కోసం వినియోగించుము దేవా. నీ మహిమగా నన్ను మార్చుము దేవా. నీ సాక్షిగా నిలబెట్టుము దేవా. విశ్వాసంతో పాడదాం. నీదు చిత్తమును బట్టి వరములు దయచేయుము. నీదు చిత్తమును బట్టి వరములు దయచేయుము. నీ సాక్షిగా నిలుచుటకు బలములు నాకేయుము. నీ సాక్షిగా నిలుచుటకు బలమును నాకియుము. ఆత్మను పంపుము, శక్తితో
సమృద్ధిగా పంపుము. నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, అందరూ కూడా శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. ఆత్మను పంపుము, శక్తితో నింపుము. అందరూ కూడా ఆత్మను పంపుము, శక్తితో నింపు. హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. శుభించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభించు, శుభించు. హల్లెలూయా, శుభించు, 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 శుభించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Hallelujah. మహిమ పరిశుద్ధాత్మదేవా స్తోత్రం నీకు వందనములయ్యా. మహిమ స్తోత్రం ఆరాధన స్తుతి హల్లెలూయా. స్తోత్రమయ్యా ఆత్మదేవా, స్తోత్రం దేవా, వందనమయ్యా తండ్రి దేవా, స్తోత్రమయ్యా యేసువయ్యా త్రియేక దేవా, స్తోత్రం దేవా, మహిమ నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవానికి స్తోత్రము ఆరాధన. నీ ఆత్మను మా మీద కృమ్మరించినందుకు స్తోత్రము దేవా. యేసయ్యా నీకే మహిమ. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిని బట్టి స్తోత్రం దేవా. మమ్మల్ని ఎత్తుకున్నది స్తోత్రమయ్యా. అభిషేకం స్తోత్రం దేవా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పలు పెడతామా దేవునికి మహిమ చెల్లిస్తుంది. గట్టిగా చెప్పలు పెడతాం దేవునికి. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా అలాగే కళ్ళ మూసుకొని దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ నిశ్శబ్దంగా దేవుని ఆత్మస్వరం వినండి. నీ మనస్సాక్షిని వినండి. నిన్ను సంఘముతో కలిసి లేవనెత్తిన దేవుని ఆత్మ నీతో ఏం మాట్లాడుతుందో